హాయ్ వెల్కమ్ టు కటార్ 9 ఛానల్. మా ఛానల్లోని మొదటి వీడియోకి ఈ రెండో వీడియోకి మధ్య గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మేము చెప్పబోయే అంశాల గురించి సవివరంగా తెలుసుకోవడానికి మాకు ఇంత సమయం పట్టింది. మా వీడియోలోని మొదటి వీడియో రైతులను ఉద్ధరించడానికి ఉదయించిన వ్యవస్థల గురించి రైతులకే తెలియకపోతే ఎలా అనే అంశంతో మన రాష్ట్రంలోని ఒక సంస్థ గురించి చెప్పడం జరిగింది. అదే ఆర్వైఎస్ఎస్. ఆ ఆర్వైఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని వివరించడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. అలాగే ఆ వివరణ కూడా మా సొంతంగా కాకుండా మేము వేసినటువంటి ఆర్టీఐకి ఈ జిల్లాలో ఆర్వైఎస్ఎస్ సంస్థ వారు ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాచారాన్ని మేము వివరిస్తాం. ఇప్పుడు ఆ ఆర్టీఐ సమాచారంలో ఏముందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై రైతు సాధికార సంస్థ యాజ్ పర్ GORT నెంబర్ 764 dated 10/11/2016. Genesis of the AP program. In 2016, the Agriculture Department, Government of AP, initiated the program that was called AP Zero Budget Natural Farming. This program builds on an earlier program of the state government's Rural Development Department called AP Community Managed Sustainable Agriculture. This was under implementation from 2004 to 2014. This precursor program was a statewide program covering both AP and Telangana states, and it was taken up through the women SHGs. Initially, it focused on non-chemical pest management, and in later years there were interventions around soil health improvement and water conservation. Creation of widespread awareness on the different NF promotion activities being implemented by APCNF project. Demonstrating seed pelletization along with preparation of quality NF inputs in every VO. Universalization of PMDS whole with 30 seeds mix. Relevance of 365 DGC, S2S and S2S compact blocks, A grade, ATM and DRPM models, bund weadening for paddy fields especially in delta regions. 365 days kitchen garden by POP C5 households. Sensation on localized seed production plans for PMDS seed kits. Transforming the chemical farming to natural farming. ఇంగ్లీష్లో చదివిన ఆర్టీఐ చూసాం కదండి, దానికి తెలుగులో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 10/11/2016 తేదీ GORT నెంబర్ 764 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ను రైతు సాధికార సంస్థ అమలు చేస్తుంది. ఏపీ కార్యక్రమం యొక్క ఆవిర్భావం 2016లో ఏపీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఏపీ జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ యొక్క మునుపటి కార్యక్రమమైన ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది 2004 నుండి 2014 వరకు అమలులో ఉంది. ఈ పూర్వగామి కార్యక్రమం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలను కవర్ చేసే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం మరియు దీనిని మహిళా SHGల ద్వారా చేపట్టారు. ప్రారంభంలో ఇది రసాయన రహిత తెగులు నిర్వహణపై దృష్టి పెట్టింది.
మరియు తర్వాతి సంవత్సరాల్లో నేల ఆరోగ్య మెరుగుదల మరియు నీటి సంరక్షణ చుట్టూ జోక్యాలు జరిగాయి. ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు ద్వారా అమలు చేయబడుతున్న వివిధ ఎన్ఎఫ్ ప్రమోషన్ కార్యకలాపాలపై విస్తృత అవగాహన కల్పించడం. ఈ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ పాయింట్ల వారీగా ఇచ్చారండి. వాటిని ఒకసారి చూద్దాం. ప్రతి వివోలో నాణ్యమైన ఎన్ఎఫ్ ఇన్పుట్ల తయారీలో పాటు విత్తన పెల్టైజేషన్ ప్రదర్శించడం. 30 విత్తనాల మిశ్రమంతో పిఎండిఎస్ మొత్తాన్ని సార్వత్రికరించడం అని ఇచ్చారండి. 3వ పాయింట్ 365 DGC యొక్క ఔచిత్యం. తర్వాత పాయింట్ S2S మరియు S2S యొక్క కాంప్లెక్స్ బ్లాక్స్. ఆ తర్వాత ఏ గ్రేడ్ ఏటీఎం మరియు డిఆర్పిఎం నమూనాలు. తర్వాత పాయింట్ ముఖ్యంగా డెల్టా ప్రాంతాలలో వరి పొలాల కోసం కట్టెల వెడల్పు. తర్వాత పాయింట్ పిఓపి C5 గృహాల వారీగా 365 రోజుల కిచెన్ గార్డెన్. పిఎండిఎస్ విత్తనాల కిట్ కోసం స్థానీకరించిన విత్తనోత్పత్తి ప్రణాళికలపై సంచలనం. రసాయన వ్యవసాయాన్ని సహజ వ్యవసాయానికి మార్చడం. ఇప్పటి వరకు చదివిని చూశారు కదండి. ఈ అంశాలను వివరిస్తే ఈ వీడియో మరింత పెద్దగా అయిపోతుంది. కాబట్టి మా తర్వాత వీడియోలో ఈ వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ తర్వాత వీడియో చేస్తాం. దానికంటే ముందు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలను కూడా, వారి యొక్క అనుభవాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి మీ ముందుకు వస్తాం. ఈ ఆర్టీఐ సమాచారం అంతా తెలుసుకున్నాం కదండి. నిజంగా ఇంత గొప్ప సంస్థ మన జిల్లాలో కూడా పనిచేయడం మనకు అదృష్టంగా భావించాలి. అలాగే మేము ఆర్టీఐ వేసినప్పుడు ఈ సంస్థ ద్వారా మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలు అడగడం జరిగింది. దానికి వారు సమాధానంగా ఎవరెవరితో అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల వివరాలు మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఆ రైతుల అనుభవాలు, వారు ఏ విధంగా చేశారు, ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది రైతుల అనుభవాలు సేకరించి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలకి ఈ వీడియోల్ని చేరవేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.